అన్ని విమర్శలు వస్తున్నాయండి. మరి దీనికి సమాధానం? ఇది ఇక్కడితో ఆగదు. ఎందుకనంటే ఈరోజు ఎవరైతే సిట్ పోలీసులు ఈరోజు న్యాయస్థానాన్ని మళ్ళీ కస్టడీ పిటిషన్ అడిగారు. ప్రణీత్ రావును విచారించినటువంటి నేపథ్యంలో కొన్ని అంశాలు మాకు వచ్చినాయి. ఎక్కడెక్కడ సిస్టమ్స్ డిస్ట్రాయ్ చేశారు, ఏ రకంగా ఈ ఉన్నటువంటి వీటన్నిటి పరికరాలను ధ్వంసం చేశారు, వీటన్నిటిని కొన్ని సేకరించాము. ఈ నేపథ్యంలో భాగంగా తను చెప్పినటువంటి సమాచారం ప్రకారంగా భుజంగరావు, తిరుపతి అన్నని మేము పిలిపించి విచారణ చేశాము. వారు కూడా ఇప్పుడు మా కస్టడీలో ఉన్నారు. వీరి ముగ్గురిని కూర్చొని వీరిని ముగ్గురిని కూడా విచారించాల్సినటువంటి అవసరం ఉంది. కావున ముగ్గురిని కస్టడీ పిటిషన్కి ఇవ్వమని అడిగారు. మరలా వీరి ముగ్గురిని కస్టడీ పిటిషన్కి ఇస్తే ఇది మరింత విచారణ జరిగేటువంటి ప్రక్రియ ఏర్పడుతుంది. ప్రభాకర్ రావు గారు నేను 3 నెలలు రాలేనని చెప్పేశారు. మరి ఎవరైతే ఈ ఫోన్ ట్యాపింగ్లో ఉన్నటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి విదేశాలకు పారిపోయాడు. మరి ఇవన్నీ జరుగుతూ ఉంటే, ఇవన్నీ ముందుకు వెళుతూ ఉంటే అసలు ఏం జరిగిద్దో ఏం జరగబోతుందో అర్థమే కావట్లేదు. కాకపోతే ఇది మధు ఉన్నట్లున్నాడు. సార్ మధు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఏంది ఫోన్ ట్యాపింగ్ అయింది నీది కూడా? ఏంటి చెప్పలేము సార్. ఏంది మొత్తానికి మాజీ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఇంటి పక్కన ఒక రూమ్లో ఫోన్ ట్యాపింగ్ సిస్టమ్ పెట్టి, ఫోన్ ట్యాపింగ్ కాదంట, అది డైరెక్ట్గా వాళ్ళ ఇంట్లో ఏం మాట్లాడుకున్నారో మొత్తం ఇది వినొచ్చు అంట ఇక్కడ. ఇదేంటి అసలు? అదేం కొత్త పరికరం? అదేంటి అసలు అది? సార్, ఈ ఫోన్ ట్యాప్ వ్యవహారం ఏదైతే ఉందో ఇది స్టార్ట్ అయిన తర్వాత మనం ఒక బ్రేకింగ్ న్యూస్ ఇదే ఎస్పీటీలో చెప్పాము. కొంతమంది హీరోయిన్ల ఫోన్లు వింటున్నారు అనేటటువంటి విషయాన్ని మనమే మహానిసి మనం బయటికి తీసుకొచ్చాము. ఇప్పుడు అదే మాట రాజకీయ పార్టీల నోటి నుంచి అయితే బయటకు వస్తున్నాయి. రైట్, ఇంకా ఎవరెవరు ఫోన్లు విన్నారు అనేది కూడా అతి త్వరలో మనం కూడా బయట పెట్టబోతున్నాం. ఒక హీరో ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఆ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో అది ఎందుకు జరిగింది అనేది ఇప్పుడు అంత వేలో నేను చెప్తాను సార్. అయితే ప్రధానంగా A1 A2 ఇక్కడ చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి A1 ప్రణీత్ రావు ఎవరైతే ఉన్నారో A1గా ప్రణీత్ రావు ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ A1 కాస్త ప్రణీత్ రావుని పక్కన పెట్టేసి అంటే A2 ప్రణీత్ రావు అయ్యారు, A1 వచ్చేసి ప్రభాకర్ రావు అయ్యారు సార్. ఇది చాలా కీలకమైనటువంటి మార్పు. సో A1గా ప్రభాకర్ రావు, A2గా ప్రణీత్ వచ్చేసారు, A3గా వచ్చేసి రాధాకిషన్ రావు వచ్చారు, A4గా వచ్చేసి భుజంగరావు, A5గా తిరుపతి రావు అయితే వచ్చారు. రైట్, ఇదంతా కూడా క్లియర్గానే ఉంది. ఇప్పుడు A1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు మారిపోయి ఆ తర్వాత వేరే పేరు కూడా వచ్చే అవకాశం ఉంది. అది ఆన్ ద ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో అంటే పోలీసులు స్పెషల్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు జరిపేటటువంటి ఈ ప్రాసెస్లో పారిపోతాయి. ఇదంతా కూడా పక్కన పెడితే చాలా కీలకమైనటువంటి పరిణామాలు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఇప్పటి వరకు వాళ్ళు చేసినటువంటి వాళ్ళలో బయటికి రానని విషయాలలో ఒక 3 కీలకమైనటువంటి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి 3 కీలకమైన విషయాలు మనం గమనిస్తే సార్, ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి A1 A2 A3 అంటే ఆ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో ఆ ముగ్గురు కావచ్చు లేకపోతే నలుగురు, ఒక 5 మంది A నుంచి 5 వరకు కొంతమంది ఉంటారు కదా సార్, కీలకమైనటువంటి నాయకులలో. ఆ కీలకమైనటువంటి నాయకులలో ఒక పర్సన్, ఒక నాయకుడికి సంబంధించినటువంటి సొంత వాళ్ళ భార్య ఫోన్నే ట్యాప్ చేయించారు. అతి త్వరలో ఈ విషయం కూడా బయటికి రాబోతుంది. ఆ ఫోన్ ఒకటి ట్యాప్ చేయించి ఎవరితో మాట్లాడేది, ఏం మాట్లాడేది అంతా కూడా అందులో రికార్డ్ చేయించారు. అది ఒకటైతే హైదరాబాద్లో ఉన్నటువంటి టోటల్ హైదరాబాద్ కావచ్చు, ఏపీ, తెలంగాణ మొత్తం ఇక్కడ ఉన్నటువంటి మోస్ట్ అంటే చాలా ఫేమస్ రియల్ ఎస్టేట్ సంస్థ సార్ అది. ఆ రియల్ ఎస్టేట్ సంస్థకు సంబంధించినటువంటి యజమాని కోడలు ఎవరైతే ఉన్నారో ఆ యజమాని కోడలు ఫోన్ ట్యాప్ జరిగింది, విన్నారు, కంటిన్యూస్గా విన్నారు. అదొకటి. నెంబర్ 3 ఏదైతే ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఆ హీరో ఎవరైతే ఉన్నారు సార్, మన పేర్లు చెప్పచ్చు కానీ ఇప్పుడు చెప్పడం లేదు, కానీ త్వరలో అది కూడా బయటకు వస్తుంది. ఎందుకని ఆ హీరోయిన్ ఫోన్ వినాల్సి వచ్చింది? ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళది కూడా విన్నారు, కానీ పర్టికులర్గా ఆ హీరోయిన్ ఫోనే ఎందుకు వినాల్సి వచ్చింది? ఆ రీజన్ చాలా పెద్ద రీజన్ సార్. అది కావాలనే అదంతా కూడా క్రియేట్ చేసి బేసిక్గా అయితే వాళ్ళిద్దరు విడిపోయేవారు కాదు. వాళ్ళిద్దరి మధ్య గొడవలు రావడం కానీ ఇదంతా కూడా జరిగేవి కాదు. వాళ్ళ ఇద్దరు విడిపోవడానికి ఈ ఫోన్ ట్యాపింగ్లో జరిగినటువంటి సంభాషణలను
వేరే వాళ్ళ ద్వారా, వేరే ఒక వ్యక్తుల ద్వారా, అంటే ప్రైవేట్ సైన్యం ద్వారా ఎవరికైతే చేరాలో వారికి చేర్పించి వీళ్ళ ఇద్దరి మధ్య గొడవలు సృష్టించారు. అప్పటి వరకు వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు. ఆ హీరో హీరోయిన్ ఎవరైతే ఉన్నారో పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళిద్దరు కూడా బాగానే ఉన్నారు. అలా బాగా ఉన్నటువంటి వారి మధ్య కనిపించినటువంటి, ఎక్కడో కనిపించినటువంటి మోసం చేశారు అని అంటారు కదా సార్, అటువంటి మోసమే వాళ్ళిద్దరు విడిపోవడానికి ప్రధాన కారణమయ్యింది. అదే ఫోన్ ట్యాపింగ్. ఆ ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళలో ఇప్పుడు ఉన్నటువంటి అక్యూజ్డ్ A5 వరకు ఉన్నటువంటి అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిలో A2గా ఉన్నటువంటి ప్రణీత్ రావు ఎవరైతే ఉన్నారో ఆ ప్రణీత్ రావు కారణంగానే ఈ ఇద్దరు, అంటే హీరో హీరోయిన్లు ఇద్దరు కూడా విడిపోవడానికి ప్రణీత్ రావు కారణం. ఆ ప్రణీత్ రావుతో ఆ హీరోయిన్ ఫోన్ని ట్యాప్ చేయమని చెప్పినటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ నాయకుడు కూడా ఇప్పుడు చాలా కీలకమైనటువంటి విషయం. సో ఫైనల్గా ఈ హీరో హీరోయిన్కి సంబంధించి కూడా ఇది అయిపోయింది. ఇంకా ప్రధాన రాధాకిషన్ రావు ఎవరైతే ఉన్నారో ఈ వీరందరి ఆఫీసర్లలో కంటే రాధాకిషన్ రావు చాలా అంటే చాలా డేంజర్ పర్సన్ సార్. ఎందుకు అంటే ఇతను పటాన్ చెరువులో పనిచేసేటటువంటి క్రమంలోనే ఒక దొంగల ముఠాను అప్పట్లోనే ఏర్పాటు చేసుకున్నాడు. ఇతను అక్కడ ఏసీపీగా పనిచేస్తున్నటువంటి క్రమంలోనే అక్కడ ఒక దొంగల టీముని ఏర్పాటు చేసుకుని ఆ దొంగల టీముతోనే పూర్తిగా కూడా దొంగతనాలు చేయండి, సొమ్ము తీసుకురండి, మాకు ఇచ్చేయండి, కొంత మీరు తీసుకోండి, ఇదే కాన్సెప్ట్తో పనిచేశారు. చాలా ఎందుకుండిద్దిలే మొదలు సార్ సార్ అలా ఎందుకుండిద్దిలే ఉండదు ఏంటి సార్. పటాన్ చెరువులో జరిగింది. ఆ పటాన్ చెరువులో ఎవరిని అడిగినా కూడా చెప్తారు సార్ ఈ వ్యవహారం. అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ చేయటం ఏదో ఇట్లాంటి అయితే చేసి ఉండొచ్చాం కానీ అట్లాంటి అప్పట్లో సార్ అంటే సార్ ఇది ఇప్పుడు కాదు సార్, అది గతంలో సార్. ఇది అంటే ఇతను మలక్పేటలో పనిచేశాడు, మల్కాజ్గిరి, అదేవిధంగా పటాన్ చెరువు అక్కడ పనిచేసేటటువంటి క్రమంలో జరిగినటువంటి వ్యవహారం. ఓకే, ఇదంతా కూడా ఇవన్నీ కూడా చిన్న చితక అనుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి మరి నేను రాధాకృష్ణరావుని ఏదో ఒక సందర్భంలో కలిసినప్పుడు బాగానే మాట్లాడాడు పద్ధతిగానే చక్కగా. సార్ ఇప్పుడు ఎందుకంటే సార్ మరి ఇంత అలిగేషన్ వచ్చినప్పుడు ఇండియాలో లేరు, మరి అది కూడా ఉంది కదా సార్. ఎక్కడో అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారు రాధాకిషన్ రావు, ప్రభాకర్ రావు కూడా అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారని అంటున్నారు. ఇలా అనేక అనుమానాలు అయితే లేకపోలేదు. అయితే ఇక్కడ మీరు చెప్పదు సార్, ఓకే మీతో మాట్లాడారు, ఓకే వాట్ ఎవర్ ఉండొచ్చు, కానీ పటాన్ చెరువులో ఉన్నటువంటి చాలామంది అక్కడ ఉన్న లోకల్ పీపుల్ కావచ్చు, లేకపోతే కొంతమంది రిపోర్టర్స్ కావచ్చు, మరి కొంతమంది స్థానికులు డెఫినెట్గా చెప్తారు. ఒక మర్డర్ కేసు, సరే సార్ మీరు చెప్పినట్టు ఒక మర్డర్ కేసుకు సంబంధించి ఎవరైతే ఒక వ్యక్తి చనిపోతూ కూడా తన పేరు రాసి, అంటే రాధాకృష్ణ పేరు రాసి మరి చనిపోతే ఆ కేసును తానే ఇన్వెస్టిగేషన్ చేసి ఆ కేసును అతనే కొట్టేశారు సార్. ఇలాంటి కూడా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్కి సంబంధించి అది చాలా కీలకం కాబోతుంది సార్. డెఫినెట్గా ఈ మొత్తం వ్యవహారంలో మనం హీరోయిన్ల పేర్లు చెప్పాం కదా, నెక్స్ట్ ఇంకొక హీరోయిన్ కూడా పేరు రాబోతుంది. ఆ హీరోయిన్ ఎవరు ఏంటంటే మనం డైరెక్ట్గా చెప్పనప్పటికీ కూడా ఆ డీటెయిల్స్ అన్నీ కూడా అతి త్వరలో కూడా మనకు కూడా బయటకి ఇచ్చే అవకాశం ఉంది సార్. ఏందో నువ్వు చెప్తుందంతా ఇప్పుడు ఆ హీరోయిన్ ఫోన్ ప్రణీత్ రావు ట్యాప్ చేయాల్సిన అవసరం ఏంటి చెప్తారు సార్. మనము ఒక 4 days బ్యాక్ ఇచ్చాము హీరోయిన్ల ఫోన్లు విన్నారు అని. మరి ఇప్పుడు అదే మాట ఇప్పుడు బీజేపీ పార్టీ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరీ చెప్పారు, కొంతమంది సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళ ఫోన్లు విన్నారు, అందులో ఈ పలానా హీరో హీరోయిన్ వాళ్ళు ఉన్నారు అని చెప్పారు సార్. అంటే మొత్తం ఒక్కొక్కటి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ అసలు సరే సార్ ఒక అంటే జనరల్గా నిజం గడప దాటే లోపు అబద్ధం ఊరంతా తిరిగి వచ్చిందట. అవును సార్. అట్లాగే ఇందుట్లో వాస్తవాల కంటే అవాస్తవాలు ఎక్కువ ప్రచారం జరుగుతున్నాయి అన్న విమర్శ కూడా ఉంది. ఇందాక కేటీఆర్ గారు కూడా అంటున్నారు ఇందుట్లో ఎక్కడ ఏమీ లేదు సార్, ఉంటే చూపించండి, నా ఇంటికి కూడా బీకలేరని చెప్పని అన్నారు వారు కూడా. అంటే ఏదైనా ఉంటే ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ కొనసాగించమనే చెప్తున్నారు. మరి చూడాలి మరి ఇదంతా ఏం జరుగుతుంది అనేది. అంటే ఇక్కడ ఒకటి సార్, ఈరోజు అంటే పెళ్ళి ఈరోజు అవ్వగానే టోటల్గా దానికి సంబంధించిన ప్రాసెస్ కూడా చాలా ఉంటుంది సార్. అది మళ్ళీ అనుకోకూడదు, కానీ ఏదైనా ఒక కేసు నమోదైతే ఉదయాన్నే కేసు ఎఫ్ఐఆర్ పెట్టేస్తే సాయంత్రం వరకు కూడా అరెస్టులు జరిగిపోవు సార్. ఒక ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, దానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఉంటాయి, ఆ దర్యాప్తు ఉంటుంది, సాక్ష్యాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా సేకరించాలి. ఒక్కసారిగా అవన్నీ కూడా వచ్చినప్పుడు ఆహా ఇది దెబ్బ, ఇది